కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి తప్పుపెట్టారు. దానికి తాజాగా జరిగినటువంటి ఉదంతాన్ని ఒకటి ఆయన చెప్పారు. దానికి స్పీకర్గా ఉన్నటువంటి యూటీ ఖాదర్, జనరల్గా స్పీకర్ అనేసరికి, అసెంబ్లీ స్పీకర్ అనేసరికి ఏమవుతుందంటే అధికార పక్షాన్ని వెనకేసుకొస్తూ ఉంటారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తప్పుబట్టి కాస్త కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే స్పీకర్ ఖాదర్ మంత్రులపైన, అధికార పక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యేలపైన అసంతృప్తి వెలగక్కుతూ, ఇలాగైతే సభను నేను ఎలా నడిపించాలని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సభను వాయిదా వేసినటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే, ఒకటి, టైంకి అధికార పక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు సభకు రాకపోవడం. రెండోది, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు, అంటే బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు ఏది కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణి ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారు తప్పితే సమాధానాలు చెప్పడం లేదు. సమాధానాలు చెప్పకపోతే డెఫినెట్గా ప్రతిపక్షం నుంచి గగ్గోలు పెడతారు, డిమాండ్ చేస్తారు. స్పీకర్ ఏం చేస్తున్నట్టు ఈ చైర్లో కూర్చొని చెప్పి నిలదీస్తున్నటువంటి పరిస్థితి. దీనికి పైన, ఈ సిచ్యువేషన్ పైన, ఇలా అయితే నేను సభను నడిపించలేను, ఎలా నడిపిస్తాం ఈ సభనంటూ అధికార పక్షానికి పైనే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనే, కాంగ్రెస్ మంత్రులపైనే స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్ళిపోయారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనా తీరు ఎలా ఉందో చెప్పడానికని యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి తప్పుపెట్టారు. ఇది ఒక్కటే కాదు, రీసెంట్గా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా జరిగింది. అక్కడ ఉమెన్ స్టేట్ సెక్రటరీ చేతన అనేటువంటి ఒక కాంగ్రెస్ లీడరు, ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇంకొక లీడరు ఆమెని లైంగికంగా వేధిస్తున్నాడు, ఆమెపై భౌతికంగా దాడులు కూడా చేశారు, ఆమె ఇంటికి వెళ్ళి దాడులు చేశారని చెప్పి ఆమె స్టేట్లో ఉన్నటువంటి ఈ లీడర్లు ఎవ్వరికి కూడా ఫిర్యాదు చేయకుండా నేరుగా ప్రధానమంత్రి మోదీ గారికి ఆమె లేఖ రాశారు. నాకు, నా కుటుంబానికి రక్షణ కావాలి, నాకు ప్రాణహాని పొంచి ఉందని చెప్పి నేరుగా ప్రధానమంత్రి మోదీ గారికి లేఖ రాశారు. అంటే స్టేట్లో ఉన్నటువంటి ఆ సీఎంకి కానీ, డిప్యూటీ సీఎం కానీ ఎవరికి బాధ్యత లేదా? అంటే వాళ్ళకి ఫిర్యాదు చేసినా కూడా తనకు రక్షణ, ప్రొటెక్షన్ దొరకదని ఆమె ఫీల్ అయ్యారా? ఒక ఉమెన్ స్టేట్ సెక్రటరీ పరిస్థితి కాంగ్రెస్లో అలా ఉందంటే మరి మిగిలిన మహిళల పరిస్థితి ఏంటి స్టేట్లో? తర్వాత ప్రహ్లాద్ జోషి ఇంకో మాట కూడా చెప్పారు, స్పీకర్ కూడా ఇంకో మాట చెప్పారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కేవలం ముఖ్యమంత్రి మార్పు ఎప్పుడు జరుగుతుంది, మారతారా లేదా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ సీఎం అవుతారా, ఇది అసందర్భమైనటువంటి చర్చ. ఈ అంశాన్ని కూడా ప్రహ్లాద్ జోషి తప్పుపెట్టారు.